నా పేరు ప్రియా. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. ఆధ్యాత్మిక యాత్రలో డిప్యూటీ సీఎం పవన్ శ్రీ అగస్త్య మహర్షి ఆలయం సందర్శన. బర్డ్ ఫ్లూ వైరస్ పై ఆందోళన చెందవద్దు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రహదారి భద్రతా నియమాలు పాటించాలి, ర్యాలీని ప్రారంభించిన జేసీ చిన్నరాముడు. కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే న్యాయం చేయాలి, వర్కర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు అరుణ్. ఘనంగా ప్రారంభమైన రాజ్యశ్యామల యజ్ఞం వివరాలు వెల్లడించిన కడియాల కృష్ణ సోమయాజీ. తిరుమల వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు. వారి మనోభావాలు గాయపడకూడదు అన్నదే నా అభిమతం. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నదే నా బలమైన ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ అన్నారు. దక్షిణం భారతదేశంలోని ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ కేరళలోని చొట్టనిక్కర్లో ఉన్న అగస్త్య మహర్షి ఆలయం ఆశ్రమాన్ని సందర్శించారు. ఆలయ పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ఆకృతిని, కట్టడాలను ఆయన ఆసక్తిగా పరీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో పాత్రధారులను అరెస్ట్ చేయడం దర్యాప్తులో భాగం. ఇది సంతోషదాయకం. భవిష్యత్తులో తీతిదే ప్రసాద విషయంలో ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన నా వ్యక్తిగత అంశం. దీనికి రాజకీయాలకు సంబంధం లేదు. సుమారు 4.5 కిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల నిమిత్తం ఆరోగ్యం సహకరించకుండా వచ్చా. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నా అని వెల్లడించారు. అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన ఎర్రచందనం అమ్మకం విషయంలో దేశం మొత్తానికి నూతన విధానం తీసుకురావాలి అని కేంద్రాన్ని కోరామని వివరించారు. అధిక ఉష్ణోగ్రతల్లో బర్డ్ ఫ్లూ వైరస్ జీవించలేదని, ప్రజలెవరూ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రికి అచ్చెన్నాయుడు తెలిపారు. మనం 100 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఉడికిస్తాం. అంత వేడిలో ఈ వైరస్ బతకదు. కొన్ని చోట్ల మాంసం, గుడ్లు తినొద్దన్న ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం అక్కడే మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 3 ఫారాల్లోనే కోళ్లు చనిపోయాయి. అక్కడ నమూనాలు తీసి భోపాల్ పంపగా బర్డ్ ఫ్లూ అని తేలింది. సరిగ్గా శానిటేషన్ చేయకపోవడం, సరైన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లే వైరస్ సోకింది. అక్కడ మిగిలిన కోళ్లు, గుడ్లను పూడ్చివేశాం. దీనిపై ఆందోళన వద్దు. రాష్ట్రంలోని 10.78 కోట్ల కోళ్లలో 5.42 లక్షలే బర్డ్ ఫ్లూ కారణంగా మరణించాయి. 40 లక్షల కోళ్లు చనిపోయాయని జరుగుతున్న ప్రచారం నిజం లేదు. బర్డ్ ఫ్లూ వైరస్ అని తేలిన కోళ్ల ఫారాల పరిధిలో నియంత్రణ చర్యలు చేపట్టాం. ఉష్ణోగ్రత పెరిగితే వైరస్ వేగంగా తగ్గుముఖం పడుతుంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 2,32,53,000 నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లేయర్స్, బాయిలర్స్ కలిసి 8,46,09,000 బాయిలర్స్, లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,68,63,152 కోళ్లు ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక 7,000 కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో 65,000 కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం.
అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలిన్నాయా అని చెప్పి పంపిస్తే 14,000 కోళ్ళు ఇంక మిగిలుంటే ఒక 340 గుడ్లు ఈ 4 పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోర్చడం జరిగింది. రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జేసీ చినరాముడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ చినరాముడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలి అనే రహదారి భద్రతా నియమాలు పాటించాలి అని సూచించారు. మనతో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న వారు కూడా ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా జాగ్రత్తగా వాహనాలు నడపడం, హెల్మెట్ వాహనం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి అని అన్నారు. అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం, రహదారులపై గోతులున్నప్పటికీ నెమ్మదిగా వెళ్లడాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు మాట్లాడుతూ ప్రయాణికుల క్షేమం కోసమే రవాణా శాఖ నిబంధనలు పెట్టింది అని, వాటిని పాటించడం ద్వారా అందరికీ మేలు జరుగుతుంది అని అన్నారు. DTOR సురేష్ మాట్లాడుతూ ఈ నెల రోజుల పాటు విస్తృతంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లకు అన్ని విధాలుగా అవగాహన కల్పించామని తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు, MVI సంపత్ కుమార్, ఇతర అధికారులు రామ్నారాయణ, రవికుమార్, సాయికుమార్, రాధికాదేవి, చైతన్య, సుమ, డాక్టర్ మాధురి, రైడర్ విక్రమ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాము. అందులో భాగంగా పోయిన నెల 16 తారీఖు నుంచి మనము యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రచారం చేయడం జరుగుతుంది. రేపు 18 తారీఖుతో క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించి మేము చెప్పేది ఏమనగా ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు కూడా ప్రమాదంలో మరణించకూడదు, ప్రమాదంలో గాయపడకూడదు, ప్రమాదం ద్వారా ఎవరు కూడా నష్టపోకూడదు. ఏ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరు కూడా అన్ని వయసు కలిగిన వాళ్ళందరూ సేఫ్టీగా బాగుండాలని భావిస్తాము. అందులో భాగంగా ఏమైతే ఉన్నాయో మన రోడ్డు సంబంధించిన సేఫ్టీ సంబంధించిన అన్నీ కూడా పాటించాలి. ముఖ్యంగా మద్యం సేవించి ప్రయాణం చేయకూడదు, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ వాళ్ళు కానీ. అలాగే ఒక వెహికల్ మీద 2 వీలర్స్ వెహికల్ మీద మోర్ దాన్ 2 మెంబర్స్ అంటే 3, 4, 5 మంది, కొంతమంది చూస్తుంటారు చిన్న చిన్న పిల్లలు ఎక్కించుకొని మొత్తం 5-6 మంది పోతుంటారు. ఈరోజు మనం ట్రాఫిక్ ఈ క్రమబద్ధీకరణ, అలాగే రెగ్యులేషను, ఎన్ఫోర్స్మెంటు, ఎడ్యుకేషను, ఇంజనీరింగు, వేరియస్ మెథడాలజీని అప్లై చేసి మనం ట్రాఫిక్ని సజావుగా నడిపేలా చూస్తాము. సజావుగా నడపడానికి కొన్ని నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్, గైడెన్స్ ఇస్తున్నారు. వాటిల్లో సీట్ బెల్ట్ ధరించి 4 వీలర్లో డ్రైవ్ చేయాలి. అలాగే ఆ పక్కన ఉండేవారు ఎవరైతే డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారో వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించి వెళ్తుండాలి. అలాగే త్రిబుల్ రైడింగ్, అది వాహనానికి అంటే 2 వీలర్కి శక్తి మించిన ఓవర్లోడ్ అవుతుంది. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం గత నెల 16వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖుతో ముగియనుంది. నెల రోజులు జరుగుతాయి. దాంట్లో భాగంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు అంటే ప్రజలకి అవగాహన కలిగించేటటువంటి విధంగా మనం ఈ కార్యక్రమాలు రోడ్ సేఫ్టీలో చేయడం జరుగుతుంది. మనం రోడ్ ర్యాలీలు స్కూల్స్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటిలో కూడా స్టూడెంట్స్ కూడా రోడ్ సేఫ్టీలో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పోలీసు మరియు రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, మెగా ర్యాలీని ఈ సిటీలో చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమంటే ప్రజల్లో కూడా అవగాహన కలగాలి. ఓఎన్జీసీ కేజీ బేసిన్లో కాంట్రాక్ట్ డ్రైవర్లకు కనీస వేతనాలు, ఫెయిర్ వేస్ పాలసీ అమలు చేయాలి అని, అక్రమంగా తొలగించిన కార్మిక నాయకుల్ని విధుల్లోకి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ రాజమండ్రి ఎస్ఎట్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది.
ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు వారి ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు టిఆర్ఎన్ మాట్లాడుతూ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్ల కష్టాన్ని కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. గుర్తింపు యూనియన్ నాయకుడు వారికి న్యాయం చేయకపోవడంతో 4 నెలల క్రితం వేరొక యూనియన్లో చేరారని, దానిపై కక్ష సాధిస్తూ 4గురిని ఉద్యోగాల నుండి తొలగించారని ఆరోపించారు. ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో నిబంధనలు అమలు చేయకపోయినా యాజమాన్యం అధికారులు చోద్యం చూడడం దారుణమన్నారు. 350 మంది డ్రైవర్లు కనీస వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కార్మిక సంఘాల మద్దతుతో బేస్ కాంప్లెక్స్ను ముట్టడించడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. వారికి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చుకర్ల సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పూర్ణిమారాజ్, బి పవన్, ఎస్ఎస్ మూర్తి, కర్రి రామకృష్ణ, అప్పారావు, కాంట్రాక్ట్ డ్రైవర్లు పాల్గొన్నారు. కార్మికుల దోపిడీ జరుగుతూ ఉంటే ఒక యాజమాన్య అధికారిగా నీ బాధ్యత కార్మికులు పక్కన నిలబడడం, ఆ పని చేయమని చెప్పి యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దుర్మార్గం ఏంటంటే ఇవాళ 24 గంటలు తిరిగే వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ మీద 2 డ్రైవర్లు పనిచేయాలని చెప్పని నిబంధనలు రాసుకున్నారు. కానీ ఒక్క డ్రైవర్ని పెట్టి 24 గంటలు డ్రైవింగ్ చేస్తూ 14,000 రూపాయలు కనీస వేతనం కంటే అతి తక్కువ జీతం ఇచ్చి కార్మికులను దోచుకుంటా ఉన్నారు. ఇంత దారుణమైన దోపిడీ ఏ ప్రైవేటు సంస్థలో కూడా జరగడం లేదు. ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి పేపర్ మిల్లు, హార్లిక్స్ అండ్ ప్రైవేట్ కంపెనీలోనే కాంట్రాక్ట్ కార్మికులకి ప్రభుత్వం ఇచ్చే కనీస వేతనం అమలు చేస్తూ ఉన్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఇస్తూ ఉన్నారు, బోనస్ ఇస్తూ ఉన్నారు. కానీ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, వేల కోట్ల రూపాయలు కార్మికుల కష్టార్జితంతో లాభాలు వస్తున్న సంస్థ ఎంత దారుణంగా కార్మికులను దోచుకుంటాం, ఇది దుర్మార్గం ఇది. కాబట్టి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం యాజమాన్యం కార్మికుల నాయకులను అక్రమంగా విధుల్లో తొలగించినందుకు నిరసనగాను, ఇవాళ చట్టాలు అమలు చేయనందుకు నిరసనగాను, ఇవాళ యాజమాన్యం చోద్యం చూస్తున్నందుకు నిరసనగాను, కాంట్రాక్టర్ల దోపిడీకి వ్యతిరేకంగాను ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము. యాజమాన్యం స్పందించి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రతర ఉద్యమం చేపడతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ధర్నాకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సత్యనారాయణ గారు వాళ్ళ సంఘం మొత్తం వచ్చి మద్దతు తెలియజేశారు. ఇవాళ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అనేక పారిశ్రామిక కార్మికులు, హార్లిక్స్ కార్మికులు, పేపర్ మిల్ కార్మికులు, ఇతర చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక కార్మికులు, అనేక సంఘాల నాయకులు మద్దతుగా నిలబడ్డారు. ఇవాళ ఈ ధర్నా మేము ఒక ప్రారంభం మాత్రమే చెప్తా ఉన్నాం. రేపు ఇదే కనుక కొనసాగితే, పరిష్కారం కాకపోతే రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని పెద్ద ఎత్తున సమీకరిస్తాం. ఈ కేజీ బేస్ని ముట్టడి చేస్తాం. కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నాం. లోక సంస్థ సుఖినో భవంతు అనే సదుద్దేశంతో మొట్టమొదటిసారిగా శ్రీ రాజశ్యామల సహిత పంచాయతన పూర్వక అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు కడియాల వెంకటకృష్ణ సోమయాజీ చెప్పారు. శ్రీ త్యాగరాజ నారాయణదాసు సేవా సమితి ఆవరణలో గురువారం మహాయజ్ఞం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ఈ మహాయజ్ఞం జరుగుతుంది అని, ఈ నెల 24వ తేదీ వరకు తన సారథ్యంలో 150 మంది పండితులు ఈ మహాయజ్ఞం నిర్వహిస్తారని వివరించారు. నిత్యం ఉదయం నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గమపతి, సుబ్రహ్మణ్యం, రాజశ్యామల జపాలు, రుద్ర హోమాలు, సూర్య నమస్కారాలు, చండీ పారాయణాలు జరుగుతాయని తెలిపారు. 22వ తేదీ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సామూహిక శాంతి కళ్యాణం జరుగుతుందన్నారు. నిర్వాహకుడు ముసునూరి అయ్యప్ప మాట్లాడుతూ రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా 150 మంది పండితులతో శ్రీ రాజశ్యామల సహిత పంచాయతన పూర్వక అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొనాలి అని కోరారు. 14వ తేదీ సాయంత్రం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్షే సర్వం శివమయం ప్రవచనం జరుగుతుంది అని అయ్యప్ప తెలిపారు. ప్రతిరోజు 1000 మందికి పైగా అన్న సమారాధన జరుగుతుంది అని దాతలు సహకరించాలి అని కోరారు. సమావేశంలో నారాయణమూర్తి, జేవి సుబ్రహ్మణ్యం, ఉమాశంకర్, సంతోషి, కొమాండూరి కుమారి తదితరులు పాల్గొన్నారు. భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శ్రీ త్యాగరాయ నారాయణదాస్ సేవా సమితి వారి ప్రాంగణంలో రాజశ్యామల సహిత పంచాయతన పూర్వక అతిరుద్ర మహాయాగాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం.
ఎంతోమంది దాతల కృషితో భోగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ ముసూరయ్యప్ప గారి అలాగే మన నారాయణమూర్తి గారి సారథ్యంలో ఈ యొక్క భక్త బృంద సహాయ సహకారాలతోటి ఈరోజు మొదలుపెట్టుకుని 23/2/25 వరకు ఈ 11 రోజులు ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం. 22/2/25 శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి సామూహిక శాంతి కళ్యాణము. అదేవిధంగా 24/2/2025 సోమవారము యాగం పూర్తయిన తర్వాత ఆ భోగలింగేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం మహాకామేశ్వరి సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి వారికి విశేష శాంతి కళ్యాణము అఖండ హారతి జరుగుతాయి. మన రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా శ్రీ రాజశ్యామల సహిత అతిరుద్ర మహాయజ్ఞం మొట్టమొదటిసారిగా జరుగుతోంది. 150 మంది పండితులతో అండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమం జయపాలు చేయడం మరీ కోరుతున్నామండి. ఇవాళ 13వ తారీఖు, ఈ రోజు నుంచి ఇలాగైతే 12 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాంస్కృతిక కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అలాగే కర్ణాటక సంగీతిని స్ఫూర్తిరావుతో కార్యక్రమం, అలాగే 14వ తారీఖు వద్దిపతి పద్మాకర్ గారు, 15వ తారీఖునేమో గరికిపాటి గురదాడి గారు, 16వ తారీఖేమో శివపదం అని సాంబేశ్వర గారి అనమాచార్య కీర్తనలు, 17వ తారీఖు సత్యప్రసాద్ గారిని ఆయనతో సంగీత కచేరీ పెట్టామండి. 18వ తారీఖు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష సామూహిక శాంతి కళ్యాణం ఉంది. 19వ తారీఖు కోమండూరి రామాచారి గారిని ఆయన కచేరీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. 20వ తారీఖు సుందరకాండ పారాయణ పెట్టాము. హైదరాబాద్ నుంచి వస్తున్నారు, వారితో పారాయణ పెట్టాము. అలాగే 21వ తారీఖు శరణభావం అని చెప్పి ఆయన అంశంతో కోట శారద గారితో మన ప్రవచన కార్యక్రమం ఉంది. 22వ తారీఖు వెంకటేశ్వర స్వామి కళ్యాణం, 23వ తారీఖు మహాపూర్ణావతి, 24వ తారీఖు భోగలింగేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం జరుగుతుందండి. 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమం మరీ జయప్రదం మనతో కోరుతున్నామండి. హిందూ సమాజంలో సనాతన ధర్మవారధి ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన హిందూ సమాజంలో విష్ణు సహస్రనామ పారాయణలు సామూహికంగా జరుగుతాయని సంధానకర్తలు మిర్తిపాటి వెంకటరామయ్య, చిట్టాప్రగడ రాధాకృష్ణులు తెలిపారు. స్థానిక టీనగర్లో ఉన్న హిందూ సమాజంలో ఆహ్వాన పత్రాన్ని నగర ప్రముఖులు న్యాపతి సుబ్బారావు, ఆధ్యాత్మికవేత్త మంచిరాజు హేమలత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గురువులు కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి ప్రవచనం చేస్తారు. కుల, మత, వర్ణ, లింగ, వయోభేదం లేకుండా ఈ పారాయణ చేస్తారు. ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, ఇతర నగర ప్రముఖులు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 7 గంటల వరకు ఈ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, ఆధ్యాత్మిక పరురాలు పెద్దమల్లు వాగ్దేవి, గుడిపూడి గౌతమ్, హారే శ్రీనివాస్ భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కల్వకొండ చిత్తరంజన్ దాస్ స్మారక సేవ ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్, హైదరాబాద్ ఆర్గనైజేషన్ సనాతన ధర్మవారధి అనే పేరు మీద ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఆ భాగ్యం మనకి రాజమండ్రి వాసులకు కూడా దక్కేలాగా ఈ సహస్ర గల విష్ణు లలిత సహస్రనామ పారాయణం అన్నది రేపు ఫిబ్రవరి 23వ తారీఖు ఏదైతే చాలా ప్రముఖమైన ప్రదేశమో ఈ ఆంధ్ర భీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు గారు ఏర్పాటు చేసిన ఈ హిందూ సమాజంలో జరగడం చాలా ముదావహం. దీనికి వర్గ భేదం లేకుండా అందరూ వచ్చి విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రముఖులు మిత్తిపాటి వెంకటరామయ్య గారు దీనికి సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా చిట్టాప్రగడ రాధాకృష్ణ గారు మరొక అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. అనేక ఆర్గనైజేషన్ సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా రేపు 23వ తారీఖు చేయాలని చెప్పి నగర ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ హుకుంపేట రావచేటు సెంటర్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చ చౌదరి ఆదేశానుసారం జరిగింది. టీడీపీ యువ నాయకుడు గోరంట్ల రవిరామ్ కిరణ్, పరిశీలకులు తేజోవతి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ అధ్యక్షులు మత్సేడి ప్రసాద్, దుద్దుపూడి రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, ముఖ్య
నాయకులతో కలిసి పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్ర రాజశేఖర్ను మొదటి ప్రాధాన్యతగా 1వ నెంబర్ ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. టీడీపీ మహిళా నాయకులు పిల్ల తనూజ, మద్దామణి, మంగ, ఐటీడీపీ సభ్యులు కోరడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, నిమ్మనపల్లి లోకేష్, మల్లేపల్లి సుబ్రహ్మణ్యం, కొడవల్ల సత్తిపండు, కురుమల్ల చక్రయ్య, కోటిపల్లి చంద్రశేఖర్, కోలపట్టి విష్ణు, యార్లగడ్డ వెంకన్న, దుద్దుపూడి అవినాష్ కుమార్, సిద్దని వెంకట్, సతీష్, పోతుల సత్యబాబు, చంద్రవడ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగానే ముందుకెళ్తాం. సో రామకృష్ణ గారికి చౌదరి గారు మంచి గుర్తింపు ఉంది, చాలా కష్టపడ్డారు. తర్వాత కొంచెం ఆపరేషన్ అయినా కొంచెం యాక్టివ్గా ఉండలేకపోయారు. కానీ రామకృష్ణ గారు ఎప్పుడు కూడా గవర్నమెంట్ కుటుంబం చాలా గౌరవిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే మన పార్టీ ముందుకెళ్తున్నప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ గైడెన్స్లోనే కుంపేటలో బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి అధ్యక్షులు డాక్టర్ పిడుగు విజయకుమార్, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ గుప్తా, డాక్టర్ వడ్డది సురేష్, డాక్టర్ శేషాద్రి రెడ్డి వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ అంత భయంకరమైన వ్యాధి కాదన్నారు. సాధారణంగా వచ్చే దగ్గు వంటి నొప్పులు, జ్వరం, కండరాలు నొప్పులు వంటిదే అని, అయితే ఈ లక్షణాలు కొంత తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించి మందులు వాడితే సరిపోతుందన్నారు. సాధారణంగా కోళ్లలో వచ్చే బర్డ్ ఫ్లూ జిల్లాలోని కోళ్ల ఫారంలో కనిపించిన నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది అని, కోళ్లు జ్వరం, నీరు కారడం వంటి లక్షణాలతో అధికంగా చనిపోతున్నాయని అన్నారు. కోళ్ల ఫారాల్లో పనిచేసేవారు ముందుగా ఎఫెక్ట్ అవుతారని తెలిపారు. అయితే N95 మాస్కులు, చేతికి గ్లౌజులు వేసుకుని పనిచేస్తే ఈ వ్యాధి బారిన పడరని వివరించారు. డాక్టర్ పాండురంగరాజు, డాక్టర్ సుమన్, డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. బేసిక్గా ఇది మనుషుల్లో వచ్చే ఇన్ఫ్లుయెన్జా అంటే రొంప వైరస్ లాంటిది బర్డ్స్కి వచ్చేది. సో ఈ సేమ్ మనలో ఉన్నట్టే బర్డ్స్ కూడా ఇనీషియల్గా దానికి కొంచెము బర్డ్ కళ వాయడము, ఎర్రగా అయిపోవడం, పింక్ కలర్లో అయిపోవడము, దానిలోకి రొంప రావడము, సడన్గా తినడం ఆపేయడము, చాలా లేజీగా అయిపోయి పడిపోవడము బర్డ్స్, ఇవన్నీ ఇనీషియల్గా బర్డ్స్లో గమనించినప్పుడు దానిలోకి వైరస్ వచ్చినట్టు తెలుస్తుంది. సో రీసెంట్గా మనకు దగ్గరలో అదే ప్రాబ్లం అయ్యింది. సో ఇది మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ దానిలోకి చూసుకునే వాళ్ళకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా పౌల్ట్రీ వర్కర్సు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా. సో వాళ్ళు గ్లవ్స్ వేసుకోవడము, వాళ్ళు మాస్క్ వేసుకోవడము ముందు వాళ్ళు పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే వేరే వాళ్ళకు రాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీరు స్ప్రెడ్ చేయాలా. రెండోది, ఇది అంత డేంజరస్ వైరస్ కాదు. ఇది మనం అనుకునే కోవిడ్ లాగా స్ప్రెడ్ అయిపోయేలాగా హ్యూమన్స్కి వచ్చిన, హ్యూమన్స్ అంటే ఇప్పుడు వాళ్ళతో ఆ బర్డ్స్తో కాంటాక్ట్ ఉండే వాళ్ళ ద్వారానే రావాల్సింది అది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకరు హ్యూమన్స్కి లేదా మనుషులకి రావడం అనేది చాలా తక్కువ. ఇది మనం అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. బ్రాయిలర్ కోళ్ళకి అలాగే నాటుకోళ్ళకి కూడా ఇది సోకే అవకాశం ఉందండి. కాకపోతే ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్లో, అంటే వేలాది కోళ్ళు ఒకే ఫామ్లో పెంచడం వల్ల ఏంటంటే ఈ ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువ అవుతుంది. బయట పెంచి నాటుకోళ్ళు దాకా ఈ వైరస్ రావడం అనేది సాధారణంగా జరగదండి. బట్ రావడం అనేది దీనికి దానికి లేదు, రెండింటికి రావచ్చు. నా నమ్మకం, చూడండి, పౌల్ట్రీ అసోసియేషన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎడ్యుకేట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ ట్రేస్ అవుట్ చేస్తాం. వెటనరీ, యాక్చువల్గా వెటనరీ డాక్టర్స్ చేయాలి ఇవన్నీ. పర్లేదు, ఎవరు చేసినా సమాజం కోసం ముందడుగు వేయాల్సిందే. జేఈఈ మెయిన్ ఫలితాలలో ఆకాశ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో శ్రేయాస్ 100% సాధించగా మిగిలిన విద్యార్థులు 99.99, 99.98, 98.97 వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేశారని సంస్థ అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. స్థానిక దానవేపేటలో ఉన్న ఆకాష్ బ్రాంచ్ ఆవరణలో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి బ్రాంచ్ నుండి శ్రీ సుహాస్ 99.13% సాధించాడని తెలిపారు. ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో 99.89, 99.59, 99.56, 99.54 వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. అకాడమిక్ డైరెక్టర్స్ పృథ్వీచరణ్, అకాడమిక్ హెడ్స్ మణిశేఖర్ మాట్లాడుతూ ఈ విజయానికి కారకులైన అధ్యాపక బృందాన్ని అభినందించారు. తల్లిదండ్రుల సహకారంతోనే సుహాస్ ఇంత మంచి పర్సెంటేజ్ సాధించారని దుశ్శాలువ పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. సుహాస్ తల్లిదండ్రులు వరలక్ష్మి మురళి మాట్లాడుతూ ఆకాష్ విద్యా సంస్థలో ఇచ్చిన విద్యా బోధన వల్లే తమ కుమారుడు ఈరోజు ఇంత మంచి పర్సెంటేజ్ సాధించారని యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాజమండ్రి ఆకాష్ బ్రాంచ్ అకాడమిక్ డైరెక్టర్ నరసింహనాయుడు, ప్రిన్సిపల్ నరేష్ తదితరులు విద్యార్థులను అభినందించారు. ఆకాష్ రాజమండ్రి దానవేపేట నుంచి 99.1% మన సుహాస్కి రావడం జరిగింది. అదేవిధంగా మోర్ దెన్ 90% 8 మెంబర్స్కి 8 స్టూడెంట్స్ ఆఫ్ రాజమండ్రి బ్రాంచ్ ఎక్స్క్లూజివ్గా ఆకాష్ రాజమండ్రి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మోర్ దెన్ 30 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ టు జేఈ అడ్వాన్స్డ్, అంటే మెయిన్స్ కంప్లీట్ చేసి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన మంది ఆల్మోస్ట్ 30 మెంబర్స్. సో ఈ రిజల్ట్కి వాళ్ళందరూ కూడా చాలా బాగా కృషి చేసి, స్టూడెంట్స్ అందరూ కూడా కృషి చేసి రిజల్ట్ తెచ్చుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా ఈ రిజల్ట్ కారకులైన వాళ్ళ పేరెంట్స్కి, మన ఆకాష్ సంబంధించిన స్టాఫ్ మరియు అందరూ కూడా వాళ్ళ అసైన్మెంట్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ అందరూ కూడా గ్రూప్ కలెక్టివ్గా చేయడం వల్ల ఈ రిజల్ట్ స్టూడెంట్స్ అందరూ సాకారం అయిందని అనుకుంటున్నాను. ఇదే విధంగా ఈ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మరిన్ని సాధించి ఉత్తమ స్థానానికి ఫ్యూచర్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జేఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ శుభాభినందనలు. నిన్న ప్రకటించిన జేఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాలలో ఆకాష్ విద్యార్థులు జాతీయ స్థాయిలో చిరంజీవి శ్రేయాస్ 100% మార్కులతో మరియు మిగిలిన విద్యార్థులు 99.99, 99.98, 99.97 లాంటి అత్యుత్తమ మార్కులు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆకాష్ విద్యార్థులు జాతీయ స్థాయిలో 99.87%, 99.59%, 99.54% లాంటి అత్యుత్తమ పర్సంటైల్తో విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు అకాడమిక్ డైరెక్టర్ చరణ్ గారు చెప్పినట్టు మన రాజమండ్రి బ్రాంచ్ నుంచి చిరంజీవి శ్రేయాస్ 99.12% మార్కులతో సుహాస్ అత్యుత్తమ పర్సంటైల్ సాధించడం జరిగిందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ మై టీచర్స్ అండ్ పేరెంట్స్, బాగా హెల్ప్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు. అండ్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్గా నేను రాసిన నెంబర్ ఆఫ్ టెస్ట్ నా ప్రిపరేషన్ బాగా హెల్ప్ చేశాయి. అండ్ ఆకాష్లో కండక్ట్ చేసే ఎఫ్టీఎస్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ ద గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ చాలా హెల్ప్ చేశాయి. అండ్ ద టీచర్స్ ఇచ్చిన సపోర్ట్ అప్రిషియబుల్ అండ్ బాగా ఇచ్చారు. దట్ ఈస్ ద రీజన్ గాట్ 99%. అండ్ ఆకాష్ యొక్క మెటీరియల్స్ కూడా చాలా క్లారిటీ అండ్ ఆల్ ద సమ్స్ ఉన్నాయి. దే హెల్ప్ మీ అలాట్. సో దే ఆర్ ద రీజన్ ఐ స్కోర్డ్ 99%. థ్యాంక్ యూ. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా కోటిపల్లి బస్టాండ్ వద్ద రవాణా శాఖ కార్మిక సంఘం నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. రహదారి భద్రతా నియమాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రవికుమార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు 80% కారణం మానవ తప్పిదాలేనని, వాహన చోదకులు రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్లు ధరించాలి అని కోరారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు అని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత పాటించాలి అని అన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆధ్యాత్మిక యాత్రలో డిప్యూటీ సీఎం పవన్, శ్రీ అగస్త్య మహర్షి ఆలయం సందర్శన. బర్డ్ ఫ్లూ వైరస్పై ఆందోళన చెందవద్దు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రహదారి భద్రతా నియమాలు పాటించాలి, ర్యాలీని ప్రారంభించిన జేసీ చిన్నరాముడు. కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే న్యాయం చేయాలి, వర్కర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు అరుణ్. ఘనంగా ప్రారంభమైన రాజ్యశ్యామల యజ్ఞం, వివరాలు వెల్లడించిన కడియాల కృష్ణ సోమయాజీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.